దక్షిణ బస్తర్లో ఉన్నాం మనం ఇప్పుడు. బీజాపూర్ జిల్లా చిన్నబట్టిగూడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి ఈ స్థానిక ఆదివాసీ గూడాలు, ఆదివాసీలు మొత్తం పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తారని చెప్పి ఒకప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా నమ్మేవి. అందుకోసమే ఆదివాసీ గూడాల్లో పరివర్తన తీసుకొని రావాలని, అభివృద్ధిని వాళ్ళకి తీసుకొని రావాలని చెప్పి వాళ్ళు ఇక్కడికి కొన్ని పథకాలను తీసుకువచ్చారు. అయితే ఆదివాసీలు అటు మావోయిస్ట్ పార్టీకి, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్రభుత్వ బలగాలకి మధ్య నలిగిపోతున్నారు అనే ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఆదివాసీ గూడాలు ఏమనుకుంటున్నాయి, ఆపరేషన్ కగార్ పైన మాత్రమే కాకుండా వాళ్ళ అభివృద్ధి పైన అనేటువంటి దానిపై మాట్లాడదాం. చిన్నబట్టిగూడెం గ్రామస్తులు, కొంతమంది ఆదివాసీలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఏం పేరు మీ పేరు? కేశ. కేశ. ఎన్నేళ్ల బట్టి ఉంటున్నారు ఈ గ్రామంలో మీరు, చిన్నబట్టిగూడలో? నెల ఎన్నేళ్ళు, ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు అయితే మీరు పుట్టింది పెరిగింది మొత్తం అంతా ఇక్కడేనా? నేను ఆక్టే పుట్టిన ఇక్కడ భూమి కోసం వచ్చినాం. ఇక్కడికి వచ్చారు మీరు? మా నాన్న తసుకున్నా ఇక్కడ. ఈ చిన్నబట్టిగూడ గ్రామము ఒకప్పుడు మావోయిస్టులు, మావోవాదీ చాలా ఎక్కువ ఉండేవాళ్ళంట కదా, దాదాలు వీళ్ళంతా ఎక్కువ ఉండేవాళ్ళు కదా? ముందు ఉన్నాడు, ఇప్పుడు లేవు. క్యాంప్ వచ్చింది. క్యాంప్ వచ్చిందా? ఇంతకుముందు దళాలు వచ్చేవా మీ ఊరికి? మా ఊర్లో ముందు వచ్చింది కానీ ఈ క్యాంపులు దిగినప్పుడు మొత్తం ఇక్కడ లేవు దగ్గర. ఎన్నేళ్ల క్రితం వచ్చింది క్యాంప్ ఇక్కడికి? నీరు వచ్చింది. సంవత్సరం అయిందా వచ్చి ఇక్కడికి? ఒక సంవత్సరం అయింది ఇక్కడ. ఓకే. అంతకుముందు దాదాలు వచ్చేవాళ్ళ ఇక్కడికి? రాలేదు. ముందు అంతకుముందు క్యాంపు పెట్టక ముందు ముందు తిరిగినా కానీ వచ్చారా? ఏంటి, ఏమనేవాళ్ళు దాదాలు, మావోయిస్టులు వాళ్ళంతా వచ్చి ఇక్కడికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా ఎప్పుడన్నా? లేదు కానీ ఇట్లా బతకాలి అట్లా బతకాలి అదే మాట్లాడుకున్నారు. ఎలా బతకాలో ఏంటో మీకు చెప్పారా? చెప్పుకున్నారు మొన్న. ఓకే. ఇప్పుడు గ్రామంలో ఎవరన్నా తప్పు చేస్తే దాదాలు మావోయిస్టులు శిక్షించేవాళ్ళు అని చెప్పి అంటారు, నిజమేనా అది? అట్లా మీ గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే కొట్టిన సందర్భాలు ఉన్నాయా? అట్లా కొట్టాడన్న. జంతన్ సర్కార్ లోక్ అదాలత్లు ఏమన్నా పెట్టేవాళ్ళు ఇక్కడ? ముందు ఉన్నాడు. దబ్బినప్పుడు మొత్తం జైలు పోయినాడు, చలండర్ పోయినాడు. లేవు ఇప్పుడు. హిడ్మా ఎప్పుడన్నా వచ్చాడా మీ గ్రామానికి? ముందు వచ్చింది, 30 సంవత్సరాల దాకా అయింది. ముందు వచ్చింది. ఈ తర్వాత దగ్గర రాలేదు. దగ్గర రాలేదా? ఎప్పుడన్నా చూసారా మీరు హిడ్మాని? నేను చిన్నప్పుడు చూసుకున్నా. చూసారా? ఓకే. దగ్గర ఊరే కదా. దగ్గర ఊరే కదా, అవును. వెళ్ళొచ్చేవాళ్ళ? మీకు చుట్టాలు ఏమన్నా అవుతారా? చుట్టాలు వస్తున్నది. మన మాడవి కదా, నేను మడకము అట్లా. అవును, హిడ్మా వాళ్ళు మాడవి, మీరు మడకమా? మడకం కోసం మీ పేరు. మాట్లాడారు ఎప్పుడన్నా హిడ్మాతో? మాట్లాడలేదు కానీ కలిసి ఇక్కడ దారి దగ్గర, అడవి దగ్గర కబుర్లు చేసేటప్పుడు కలుసుకున్నారు, మాట్లాడారు. ఎంతమంది వెళ్ళుంటారు మీ చిన్నబట్టిగూడ నుంచి పార్టీలోకి? ఎన్ని ఉన్నాను అది లెక్కలేదు నాకు. చాలా మంది అయితే వెళ్ళారు, ముందు వెళ్ళారు. ఓకే. ఇప్పుడు ఈ దండకారణ్యంలో ఉండేటువంటి గ్రామాల్లో అన్నలకి, మావోయిస్టులకి, దాదాలకి మీరు సహకరించొద్దు అని చెప్పి పోలీస్ బలగాలు ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాయా? మా దగ్గర ఇప్పుడు లేవు. ముగ్గురు ఇద్దరు చంపేసారు పోలీసు వాడే. పోలీసు వాళ్ళని చంపేశారా? పోలీసు వాళ్ళు చంపేశారా మిమ్మల్ని? ఎన్కౌంటర్ జరిగేదా ముందు కదా, అప్పుడు జూడం దగ్గర. తప్పుడు సల్వా జూడం ఉన్నప్పుడు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ నడుస్తుంది, బాగా ఎన్కౌంటర్లు అవుతున్నాయి, దాదాలని, పార్టీల్ని చాలా చంపేస్తున్నారు కదా. దళాల్లోకి వెళ్ళిన మీ ఊరోళ్ళు తిరిగి వచ్చారా? రాలేదు. ఇంకా రాలేదా? ఎవరు రాలేదు. కానీ కొంతమంది లొంగిపోయారని చెప్తున్నారు కదా. మరి ఒక వచ్చింది, ఒక లొంగిపోయాడు, సరెండర్ పోయి వచ్చింది ఇంటికాడ. సరెండర్ అయ్యి వచ్చాడా? ఏ దాదాతో పనిచేశాడు ఆయన? ఏ దళంలో పనిచేశాడు? వాళ్ళు ఆట ఉన్నాడు ఈ దగ్గర కాదు. ఎవరు? సోను దాదాతోట? సోను దాదా దగ్గర, కానీ అది ఏరియాలో తెలియదు. సో వాళ్ళతో కలిసి పనిచేసి వచ్చాడు. సో ఇప్పుడు సోలార్ వచ్చింది మీ ఊరికి, ఫోన్లు వచ్చాయి, ఎన్నికలు జరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? బాగుందా ఇప్పుడు? ఇంతకు ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎట్లా బాగుందని నాకు తెలియదు కానీ ఎట్లా బతుకుతా అట్టే. ముందు మావోయిస్ట్ ఉన్నాడు కానీ ఇది సమస్య మాట్లాడుకున్నాడు వారు.
సమస్య ఎలా బతకాలో ఎలా సంపాదించుకోవాలో చెప్పేవాళ్ళ దాదాలు వచ్చి మీకు జనతా సర్కార్లో ఆ. మరి ఇప్పుడు సర్కార్ కూడా బాగా చేస్తుందని చెప్పి అంటుంది కదా. అదే ఇప్పుడు సర్కారు రోడ్డు కరెంటు అన్నీ చెప్తున్నది కానీ ఉమ్. ఎవరు మంచి చేస్తారు కదా మాకు తెలియదు ఇంకా అది. ఇంకా మావిస్టు చైనా నేర్చుకున్నారా అప్పుడు ఇప్పుడు భయం భయం ఉన్నది ఉమ్. అందరూ ఉమ్. అందరు పరిచయాలు భయం భయం ఉన్నది. ఓకే. సో మావోయిస్టుల కోసం ఏరివేత కోసం వస్తున్నటువంటి బలగాలను చూసి లేకపోతే ప్రభుత్వం కొన్నిసార్లు ప్రవర్తిస్తున్న తీరు బట్టి కొన్నిసార్లు మావోయిస్ట్ పార్టీ ప్రవర్తిస్తున్న తీరు బట్టి కాస్త భయంగానే ఆ జీవనం గడుపుతున్నా అని చెప్పి కోసా చెప్తున్నారు, మడకం కోసా చెప్తున్నారు. మనతో పాటు ఇంకొక చిన్నబట్టిగూడెం గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతోటి ఆయన అభిప్రాయం ఏ మేరకు ఉంటుంది ఏంటి అని చెప్పి. ఏం పేరు అన్న మీ పేరు? నవీన్. నవీన్. మీ పూర్తి పేరు? ఏంలా నవీనా? మీరు పుట్టింది పెరిగింది ఇక్కడేనా? నేను ఇక్కడే పుట్టి పెరిగింది ఇక్కడే. చదువుకున్నారా మీరు? చదవట్లే. సరే, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి యువకులు చాలా మంది మావోయిస్ట్ పార్టీలోకి వెళ్తున్నారు అంటారు కదా, మీరు వెళ్ళారా మావోయిస్ట్ పార్టీలోకి? లేదు. ఎప్పుడన్నా దాదాలు వచ్చి మావోయిస్ట్ దళాలు వచ్చి దళంలోకి రమ్మని పిలిచాయా? ముందు పిలిచలే కానీ ఇప్పుడు పిలిచలే. ఇప్పుడు పిలిచట్లేదా? లేదు. మరి ఎందుకు పోలే? మిమ్మల్ని పిలిస్తే ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా పిలిచారా అట్లా? లేదు ఇప్పుడు. అప్పుడు అంటే పిలిస్తే పోతాంలే కానీ ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది. లేదు. సంవత్సరం నుంచి లేదా? లేదు. ఇంతకు ముందు వచ్చాయా దళాలు ఎప్పుడన్నా? దాదాలు ఎవరైనా వచ్చారా? ముందు వచ్చారులే కానీ ఏమనే వాళ్ళు వచ్చి ఆడ ఏమన్నారు, ఇదే ఎట్లా బతకాలా ఎట్లా ఉండాలా అదే అన్న చెప్పేవాళ్ళు మొత్తం అంతా. ఏమన్నా మావోయిస్టులు ఏమన్నా నేర్పించారా మీకు ఎట్లా బతకాలంటే? వ్యవసాయం నేర్పించారు ఆడ ముందు. నేర్పించారా? ఎవరైనా వెళ్ళారా మీ ఊరు నుంచి? కొంతమంది వెళ్ళారు, కొంతమంది లొంగిపోయారా? లొంగిపోయిన వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా? ఇచ్చిందేమో మాకు అడగట్లే ఇంకా. తెలీదా ఊర్లో? ఓకే. ఎప్పుడైనా మావోయిస్టులు మీ ఊరికి వచ్చారా? మీరు ఎప్పుడన్నా వాళ్ళకి సపోర్ట్ చేశారని చెప్పి పోలీస్ బలగాలు ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా? పెట్టలే. ఓకే. ఇప్పుడు సోలార్ వచ్చింది మీ గ్రామానికి, వెలుగులు వచ్చాయి, సెల్ ఫోన్ వచ్చింది, అన్నీ వచ్చింది కదా, ఏంటి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు తెలియదు. బాగుందా ఇప్పుడు, లేదంటే ఇంతకు ముందు బాగుందా? ఏది బాగుందంటే మాకు తెలియదు. ఇప్పుడు నుంచి బాగుంటుందా ముందు బాగుంటుందా అదే అనుకున్నా. ఈ ఊర్లో చిన్నపిల్లలు ఉన్నారా? ఈ ఊర్లో చిన్నపిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మైనింగ్ జరుగుతుంది ఇక్కడ, మైనింగ్ చేస్తారని చెప్పి చాలా మంది అంటున్నారు. ఒకవేళ మైనింగ్ అంటూ జరిగితే మిమ్మల్ని ఈ ఊరు నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? ఎట్లా వెళ్ళిపోతాం? మీకు మంచి డబ్బులు ఇస్తాము, ఈ ఊరు కాకుండా ఇంకో ఊరికి తీసుకెళ్తాము, అక్కడ మంచి ఇల్లు కట్టిస్తామని చెప్పి అంటే వెళ్తారా? మేము ముందు నుంచి ఇక్కడే ఉన్నాం. వెళ్ళిపోరు, ఇక్కడే ఉంటాం. మీకు తెలిసిన ఊర్లని ఈ ప్రభుత్వం ఎవరైనా ఖాళీ చేయించిందా, అట్లా పంపించేసిందా ఊరు నుంచి? అట్లా ఏమన్నా తెలుసా? ఎక్కడన్నా తెలుసా? మీకేమన్నా తెలుసా? తెలియదు. చూశారుగా ఆదివాసుల మనోగతాన్ని. ప్రభుత్వం ఇక్కడ మైనింగ్ జరుపుతుంది, మైనింగ్ జరిపి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసిన తర్వాత ఈ ఆదివాసీ గూడాల నుంచి ఆదివాసీలను వెళ్ళగొడుతుంది అనేటువంటిది ఓ భయం అందరి నరాల్లో, అందరి గుండెల్లో అయితే ఉంది. సో ఒకవేళ కనుక మైనింగ్లో భాగంగా ఈ ఊరు నుంచి మిమ్మల్ని పంపించేస్తే, ఇంతకన్నా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారా అంటే, ఈ భూమి మాది, ఈ గాలి మాది, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అని చెప్తున్నారు. ఇది మావోయిస్టుల కంచుకోట చిన్నబట్టిగూడెం నుంచి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజ్తో విజయ్ సాతు.